దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన హోసన్నా గ్రేస్ పరిచర్య తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈనాటి ధ్యానం కొరకు బైబిల్ నుండి ఒక మాట చదువుదాం. చదవండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యం. భక్తిహీనులు దేవుని సన్నిధిన భయపడరు, గనుక వారికి క్షేమము కలుగుదనియు వారు నేడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. ఇక్కడ రాయబడిన మాట మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. పైన 12వ వాక్యంలో అంటాడు, భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు అని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యలో ఎవరైతే దేవుని సన్నిధికి భయపడతారో వారికి క్షేమము కలుగుతుందట. ఎవరైతే దేవుని సన్నిధికి భయపడరో వారికి క్షేమము కలగదని, వారి నీడ దీర్ఘాయువును పొందకపోవుననియు నేను ఎరుగుదును అని చాలా స్పష్టంగా మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి. ఆయన పేరు సొలొమోను రాజు చెప్తున్నాడు. కనుక ఈరోజు ఇక్కడ రాయబడిన మాట మనందరం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఏమని రాయబడింది అంటే, దేవుని సన్నిధికి ఎవరైతే భయపడతారో వారికి క్షేమము కలుగుతుందట. నిజమేనండి, దేవుని సన్నిధికి ఎవరు భయపడితే వారికి క్షేమం కలుగుద్ది. కొన్నిసార్లు మనుషులుగా మానవుని తలంపు ఏమిటంటే, నీడను చూసి భయపడతాడు, ఎదుటున్నటువంటి శత్రువుని చూసి భయపడతారు. మరికొంతమంది మరొక దాన్ని చూసి ప్రాణ భయము చేత కృంగిపోతూ ఉంటారు. అయితే ఈరోజు ఒక దైవజనునిగా నేను చెప్పడానికి ఇష్టపడే మాట ఏమిటంటే, భూమి మీద ఉన్న సృజించబడిన వాటికే నువ్వు ఎంతగా భయపడుతుంటే, మరి నిన్ను నిర్మించినటువంటి నిర్మాణకుడు, సృష్టికర్త, ఆయన మాట చేతనే సమస్తము కలిగి ఉన్నాయి అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. కనుక ప్రేమైన వారులారా, ఇంత శ్రేష్టమైన వాక్యం మన కోసం దేవుడు చెప్తున్నాడు. నీవు దేవునికి భయపడే వ్యక్తివైతే నువ్వు ఎక్కడ మనుషులకు భయపడాల్సిన పని లేదు. ఎవరి ముందు నీ తల దించాల్సిన పనిలా. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడతావు కనుక దేవుడే నీ క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు ప్రాణ భయంతోనో లేకపోతే మరొక భయంతోనో భూమి మీద బ్రతకాల్సిన పనిలా. ఎవరికి భయపడుతూ బ్రతకడానికి వీల్లేదు. ఎందుకంటే నేను దేవుని సన్నిధికి భయపడే వారమైతే దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి, ఆయన పేరు దావీదు మహారాజ్ అండి. ఆయన ఉండడానికి చాలా చిన్న వ్యక్తి. ఆ చిన్న వ్యక్తిని చూస్తే రాజ్యం అంతా భయపడుతుంది. కారణం ఏమిటయ్యా అంటే, దావీదు దేవునికి భయపడేవాడు కనుక తన జనమంతయు, తన ప్రజలందరూ కూడా దావీదుకి భయపడుతున్నారు. కనుక ప్రేమైన వారులారా, నీ ఎదుటున్న సమస్యకు నువ్వు తలదించినంత కాలం నీ జీవితంలో నువ్వు భయము చేతనే నింపబడతావు. రేపేమి సంభవించునని రేపటిని గురించి ఆలోచించినంత కాలం నీ జీవితం నాశన భూమిలోనికి వెళ్ళిపోద్ది. కనుక బిడ్డ, రేపు నీది కాదు, ఈరోజు నీ సొంతం. అయితే నీకు చెప్పడానికి నేను ఇష్టపడే మాట ఏమిటంటే, దేవుడిచ్చిన ఈ రోజులో నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటే దేవుడిని క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు ఏ పని చేస్తున్నా, అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, పాడి పంటలైనా, చేతి పనైనా, పైరైనా, ఏ పని చేయిగాక నా ప్రభు నిశ్చయముగా నీకు క్షేమము దయచేయునుగాక. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవునికి భయపడగలిగితే మహత్యమైన దేవుడు మహత్కార్యాలు చేయడానికి ఆయన
సమర్థుడై ఉన్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. మీకు ఒక మాట చెప్తే ఈ శుభ సందర్భంలో మీరు అనుకుంటున్నారే మా ప్రార్థన ఏమంటున్నారులేండి, ఆయన దగ్గరికి వెళ్తుందా లేదా, ఆయన సన్నిధికి చేరుతుందా లేదా అనుకుంటున్నావేమో. నువ్వు చేస్తున్న ప్రార్థన నువ్వు చేస్తున్న ప్రార్థన ఈరోజు నీ ముందు కనబడకపోవచ్చు, కానీ నీ తర్వాత నువ్వున్న కాలంలోనే నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు పడుతున్న ప్రయాస ఖచ్చితంగా నీ క్షేమాన్ని ఎరిగిన దేవుడు ఏం చేస్తాడంటే నీ ఎనుకను కోసుకోగలిగినంత పైరుని ఆయన సిద్ధపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని సన్నిధికి భయపడితే నువ్వు కొయ్యగలిగినది చాలా దేవుడు నీ ముందు ఉంచబోతున్నాడు. అదంతా నువ్వు పొందుకోవాలంటే కన్నీటితో ఇత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకొని వస్తాడట, పంట కొయ్యగలుగుతాడట. ఎందుకనంటే కన్నీటితో నువ్వు ప్రార్థన చేసావు కదా, కన్నీటితో రోదన చేసావుగా, కన్నీటితో దేవుని పాదాలు పట్టావుగా, కన్నీటితో యేసయ్య దగ్గరకు వచ్చావుగా. నీ కన్నీరు చూచిన దేవుడు నువ్వు దేవునికి భయపడుతున్నావు అన్న సంగతి ఎరిగి ఆయన నిన్ను ఫలభరితంగా చేయును గాక. కనుక ప్రియమైన వారలారా, ఏ మనుషునికి నువ్వు భయపడుకున్నా పర్వాలా, బంధుత్వాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఇంకొక మాట, బంధువులు మనకి శత్రులైనా ఏదో ఒకరోజు మరలా మనకు వారు మిత్రులు అవుతారు. కానీ దేవుడే మనకు శత్రువు అయితే మన జీవితం ఏమిటో ఒకసారి ఆలోచించుకొని ఉన్నంత కాలంలో దేవుని కోసం బ్రతకడానికి ఒక తీర్మానం చేసుకోండి. ఈ తీర్మానం చేసుకొని దేవుని కోసమే, దేవుని విషయంలో భయపడుతూ బ్రతికితే నిశ్చయంగా నా ప్రభు మీకు క్షేమము దయచేయును గాక. ఆమెన్. తల్ల ఉంచుదాం. మహోన్నతుడా యేసయ్యా మీకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడు కదయ్యా. రాత్రి ఇదిగో తండ్రి, కాలమున బిడ్డలు ప్రభువా నీ వాక్యాన్ని విని ఉన్నారు నాయన, వారికి క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు నీకు భయపడే వారిగా ఉండడానికి మీ కృప చూపి మహిమ పొందమని అయ్యా ఇదిగో తండ్రి యేసయ్యా మీ నామానికి మహిమార్థంగా ప్రతి బిడ్డ నిలుపుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.